హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ సంధ్య కిరణాలు ఛానల్. పెళ్లి కూతురిని చేసే రోజు అల్లనేరేడు పండు, అండుగు మొక్క రెండింటిని నాటాలి. ఈ మొక్కల్ని మేనమామ నాటాలి, మామయ్య లేరని కజిన్ నాటారు. పెళ్లి కూతురిని చేయడము, కూరాలు పట్టడము ఇవన్నీ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఒక 5 వెళ్ళాలి. మన వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు హారతి తీసుకొని వెళ్ళి సాగనంపాలి. వీళ్ళు వెళ్ళి పెళ్లి కొడుక్కి డ్రెస్ పెట్టిన తర్వాతనే ఫార్మాలిటీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కూరాలు పట్టడము, పెళ్లి కొడుకుని చేయడము, గౌరీ పూజ అవన్నీ వాళ్ళకి నైటే అవుతాయి. ఎర్లీ మార్నింగ్ 4కి మన ఇంటి మంగళాయన వచ్చి మైలపోలు తీస్తారు. వడ్లతో ఇలా పోల్ని వేస్తారు. మనం పొలాల్లో ఎడ్ల బండికి పెట్టే కానిని మైలపోలు చేసే టైంలో పెడతారు. కాని పైనే పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు కూర్చోవాలి. పోలుకి 4 వైపులా చెంబులను పెట్టి అందులో వాటర్ని నింపి వైట్ కలర్ దారంతో ఇలా 5 చుట్లు చుడతారు. చేతులకు అక్షంతలు తీసుకొని పెళ్లి కూతురు పైన, తోడు పెళ్లి కూతురు పైన అక్షంతలు 5 సార్లు వేస్తారు. వీడియోలో చూపిస్తున్నట్టు 2 చేతులని ఇలా రివర్స్ పెట్టి అక్షంతలు తీసుకొని చల్లుతారు. ఐదు సార్లు అక్షింతలు వేసిన తర్వాత పోలు నుండి ఒకరు కాలు బయట పెట్టే ముందే పోలు లోపలికి ఇంకొకరు కాలు లోపల పెట్టాలి. ఈ విధంగా మైలపోలు కార్యక్రమం జరుగుతుంది. అక్షింతలు అందరూ వేయడం అయిపోయిన తర్వాత మంగళాయన పెళ్లి కూతురు కాళ్ళకి గోర్లను తీస్తాడు, తలకి ఆయిల్ పెడతాడు. మైలపోలు తీసేటప్పుడు పెళ్లి కూతురు వేసుకున్న డ్రెస్ని మళ్ళీ వేసుకోకూడదు, అది మంగళాయన్ని తీసుకెళ్తాడు. మైలపోలు తీయడం మొత్తం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు పైన, తోడు పెళ్లి కూతురు పైన మనీ తిప్పి డప్పులు కొట్టే వాళ్ళకి ఆ మనీ ఇస్తారు.
మైలపోలు అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు కంపల్సరిగా తలస్నానం చేసి నెక్స్ట్ ఐరేండ్ల పూజకు రెడీ అవ్వాలి. నాలుగు చెంబులకు కట్టిన తెల్లదారంని 5గురు కలిసి దారంని మెల్లిగా తీసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పైకి కిందకి 5 సార్లు అంటారు. ఆ దారంని పందిరికి కడతారు. మైలపోలు తీస్తున్నంతసేపు డప్పులు మోగిస్తూనే ఉంటారు. ఈ విధంగా మా పద్ధతిలో మైలపోలు కార్యక్రమం చేస్తారు. మనకు ఎవరైతే కుండలు ఇచ్చారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐరన్ల కుండల్ని తీసుకొని వస్తారు. ఐరన్ల కుండల్ని లోపలికి తీసుకొచ్చే ముందు వాళ్ళ కాళ్ళపైన వాటర్ని పోసి దిష్టిని దింపిన తర్వాతనే ఐరన్ల కుండల్ని లోపలికి తీసుకొని వస్తారు. ఒక ఇస్తారాకులో బియ్యంని పోసి ఐరన్ల కుండల్ని కదలకుండా ఉండడానికి పెడతారు. పెళ్లి శారీ కట్టుకొని రెడీ అయిన తర్వాత పెళ్లి కూతురు చేత ఐరన్ల కుండలకి కలశంకి అయ్యవారు వచ్చి గౌరీ పూజ చేపిస్తారు. కుండలకు కలశంకు పూజ చేస్తే స్వయంగా అమ్మవారికి పూజ చేసినట్టు అని భావించి పెళ్లి జరిగే ముందు కంపల్సరిగా ఐరన్ల పూజను జరిపిస్తారు. గౌరీ పూజ జరిగిన తర్వాత డైరెక్ట్గా మనం పెళ్లి మండపంకి వెళ్ళకూడదు. ఫస్ట్ పెళ్లి కొడుకును కలిసిన తర్వాతనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కలిశాకనే ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో పెళ్లి కొడుకును ఎదుర్కోవడానికి వెళ్ళాము. మా పద్ధతిలో పెళ్లి కొడుకును ఎలా ఎదుర్కొంటామో నేను చూపిస్తున్నాను. పెళ్లి కొడుకును కలిసిన తర్వాత షుగర్ని ఒక కుడుకలో తీసుకొని అందరం నోరు తీపి చేసుకుంటాము. తర్వాత బిస్కెట్స్ పంచి పెడతాము. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత అందరం కలిసి పెళ్లి మండపంకి ఫంక్షన్ హాల్కి వెళ్తాము. ఫంక్షన్ హాల్కు వెళ్ళిన తర్వాత కారు దిగిన తర్వాత పెళ్లి మండపంకి
బావని బావమరుదులు ఎత్తుకొని తీసుకెళ్తారు. బావని ఎత్తుకున్నందుకు బావమరుదులు కట్నం వసూలు చేస్తారు. ఊరికే ఎత్తుకోరు కదా, బావ కంపల్సరిగా బావమరుదులకు కట్నం పెట్టి తీరుతాడు. ఈ విధంగా మేము పెళ్లి కొడుకును ఎదుర్కొని మండపంకి తీసుకెళ్తాము. పెళ్ళి ఎలా జరిగిందో, మండపం ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.